యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నిరుపేదల భూ పోరాటం చేస్తున్నారు. సర్వే నంబర్ 8లోని సుమారు 3 ఎకరాల ప్రభుత్వ భూమిపై డబుల్ బెడ్రూమ్ల లాటరీలో దక్కని 60 మంది పేదలకు ఇళ్ల కోసం సిపిఐ నేతృత్వంలో ధర్నాలు, పాదయాత్రలు నిర్వహించగా అధికారులు స్పందించకపోవడంతో వారు ఎర్ర జెండాను గుడిసెలు వేసి పోరాటం కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కమిటీ సభ్యులు చెక్కా వెంకటేష్, నాయకులు రవి, ప్రవీణ్, పార్వతి, భవానీలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు ఇస్తాం, అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, అర్హులైన పేదలకు అంశాలలో ఈ ప్రవేశపెట్టిన పథకంలో అన్నిటి కూడా అమలు చేస్తామన్నది ఎన్నికల ముందు డాక్యుమెంట్లో పొందుపరిచిన ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్న సందర్భం ఇలా గుర్తు చేస్తూ ఉన్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం మేదర్ గ్రామ పంచాయతీ కొలనుపాకలో దాదాపు సర్వే నెంబర్ 8 దాదాపు 2.5 నుంచి 3 ఎకరాల భూమి కలిగి ఉన్నది. ఈ భూమి ప్రభుత్వ భూమి. ఈ భూమిలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి గారు అందరి ఇండ్లు కట్టిస్తానని, అందరికి ఇల్లు కట్టిస్తానని కొందరి మాత్రమే